పశ్చిమాసియాలో మళ్లీ మంటలు రాసుకున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది ఇప్పుడు క్షిపణుల లెక్కలు, డ్రోన్ల ఖర్చులు, ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాల మధ్య జరుగుతున్న మ్యాచ్ వార్గా మారింది. సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ తగ్గుతుందని భావించిన అంచనాలు తలకిందులయ్యాయి. ప్రతీకార దాడులతో ఇరాన్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను సైనికంగా బలహీనపరచాలని చూస్తుంటే ఇరాన్ మాత్రం అట్రిషన్ వార్తో ప్రత్యర్థుల నిల్వలను ఖాళీ చేయాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. దీంతో ఇరాన్ వద్ద ఉన్న మిసైల్ ఆయుధాలు ఏంటనే దానిపై అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ వద్ద వేలల్లో తక్కువ ఖర్చుతో తయారయ్యే కమిజాద్ డ్రోన్లతో పాటు లక్షల డాలర్లు ఖర్చయ్యే ఇంటర్సెప్టర్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇక ఇరాన్ విస్తృతంగా వినియోగిస్తున్న షామెద్ 136 డ్రోన్ల ధర సుమారు $20,000 ఉంటుందని అంచనా. కానీ వాటిని కూల్చేందుకు అమెరికా ఉపయోగిస్తున్న పాట్రియోటో మిసైల్ ఒక్కటి దాదాపు $4 మిలియన్. అంటే చౌక డ్రోన్లను కూల్చడానికి అమెరికా కోట్ల రూపాయల విలువైన మిసైల్స్ ని వినియోగిస్తోంది. సంఖ్యల పరంగా చూస్తే ఇరాన్ వద్ద సుమారు 2,000కి పైగా బాలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయని పలు అంతర్జాతీయ అంచనాలు చెబుతున్నాయి. అంతేకాదు 3,000కు పైగా వివిధ రకాల క్షిపణుల నిల్వ ఉన్నట్లు రిపోర్టులు సూచిస్తున్నాయి. ఇక కోరం షహర్ 4 సజిల్, షాహబ్ 3 లాంటి మధ్య దూర బాలిస్టిక్ క్షిపణులు 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకగలవు. తక్కువ ఎత్తులో రాడార్కు చిక్కకుండా దూసుకెళ్లే క్రూయిజ్ మిసైళ్లు కూడా ఉన్నాయి. ఇరాన్ ప్రదర్శించిన ఫతా హైపోక్సినిక్ మిసైల్స్ శబ్దం కంటే ఇక ఎన్నో రెట్లు వేగంతో ప్రయాణించగలదు. వీటిని అడ్డుకోవడం ప్రస్తుత టెక్నాలజీకి సవాలే. ఇక ఇరాన్ బలం కేవలం మిసైళ్లలోనే కాదు, డ్రోన్ టెక్నాలజీలలోనూ ఉంది. వేలల్లో కమికాజ్ డ్రోన్లు, వందల సంఖ్యలో దాడి డ్రోన్లు, రికానిసెన్స్ యుఏవీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఒకేసారి వందల డ్రోన్లు వదిలితే ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గందరగోళానికి గురవుతాయి. పైలట్ అవసరం లేకుండా కూర్చున్న చోటు నుంచే వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం, ఇదే ఇరాన్ వ్యూహం. ఇరాన్ సైనిక శక్తి పరంగా కూడా చిన్న దేశం కాదు. సుమారు 6 లక్షలకు పైగా యాక్టివ్ సైనిక బలం, లక్షల సంఖ్యలో రిజర్వ్ దళాలు ఉన్నాయి. 2,500కు పైగా ట్యాంకులు, 100కు పైగా నౌకలు, పర్షియన్ గల్ఫ్ లో గెరెల్లా తరహా నౌకాదళ వ్యూహాలు, ఇవన్నీ కలిపి అసిమెట్రిక్ వార్ఫేర్ లో ఇరాన్ను ప్రమాదకర శక్తిగా నిలబెడుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి పరిసరాల్లో స్పీడ్ బోట్లు, మైన్లు, చిన్న సబ్మెరైన్లతో ఇరాన్ కలిగించే ముప్పు ప్రపంచ చమురు రవాణాపై ప్రభావం చూపగలదు. ఇక ఈ యుద్ధంలో మరో కీలక అంశం సైబర్ వార్. ఒక దేశపు పవర్ గ్రిడ్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలను హ్యాక్ చేయడం ద్వారా ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా దేశాన్ని స్తంభింప చేయొచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం సైబర్ దాడులు చేసిన చరిత్ర ఉంది. భవిష్యత్తులో యుద్ధం కేవలం బాంబులు, మిసైళ్లతోనే కాదు, కోళ్లతో, అల్గారితంలతో కూడా సాగుతోంది.